ఏం పిల్లలు, ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మీకు స్పెషల్ డే. మీ టాలెంట్ ఏంటో ఈరోజు చూపించండి. నేను ఒక సామెత చెప్తాను సార్. చెప్పరా అప్పుడు వంకాయ్. కోతి నా కొడుకు కొండకు పోతే ఆకులన్నీ పీక్కొచ్చినాడంట సార్. ఓసారు వాడు మిమ్మల్ని అనేది, ఏయ్ ఏరా నన్నేను అనేది? నా కొడక మార్కులు తక్కువ రాని నీ ముడ్డి పగులుద్ది. ఎవరైనా పాట పాడరా? యో 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 తరంగు 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 నువ్వే నాకు వరంగా, పరంగ పరంగ పరంగా నీ ముడ్డే మంటే తీయంగా. అరితే నీకేమన్నా బెంక మీదలే ఏంది? పార్తా గీర్తా అంటావు కూర్చో. అది పాట సార్. అమ్మా డాడీ లిటిల్ ప్రిన్సెస్ నువ్వు ఒక పాట పాడు తల్లి. ఆకలైతే అన్నం పెడతా, అలిచే అయ్యలు పెడతా, ముండితే బుద్ధులు పెడతా చిన్నోడా. పెళ్ళాక మొగుడికి అన్నం పెట్టు తల్లి. ఈ వయసులో ఆయిల్ మసాజులు అవసరమా తల్లి? కూర్చో. నెక్స్ట్. సార్ నేను ఒక ప్రశ్న అడుగుతా సార్, సమాధానం చెప్తారా? అడుగురా అడుగు. చాలా కొత్తగా ఉండాలి ప్రశ్న. కొత్తగా లేకపోతే కొడతా నేను చెప్తున్నా. సార్ సాయంత్రం స్కూల్ నుండి మీరు ఇంటికి వెళ్ళాక మీ భార్య మిమ్మల్ని కొడతదంట కదా సార్. అరే ఎవరు చెప్పారా నీకు? స్టాఫ్ రూమ్ లో మ్యాథ్స్ మేడం ఇంగ్లీష్ మేడం మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. క్లాసులు వినమంటే వినవు కానీ ఇలాంటి సొల్లు మాటలు అయితే వింటావు. కుక్క కాడ బొక్కలు లక్కుని తినే కక్కుడు తిన్నా కొడక కూర్చో. ఈ ఇంగ్లీష్ మేడం ఒకటి ఏం పని లేదు పాటలేదు. ఇంగ్లీష్ సినిమాలన్నీ చూసి చూసి ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు. సార్ నేను ఇంకొక పాట పాడతా సార్, ప్లీజ్ సార్. సార్ 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 కూర్చో. పొద్దుల పాటలు పాడతాను, డాన్స్ చేస్తాను. ఏంది ఇదేమి పాట కచేరి అనుకుంటున్నావా? బుక్ తీసి పాఠం చదువు, ఎగ్జామ్ పెడతా. మార్కులు తక్కువ వచ్చి ముడ్డి పొగులుతుంది చెప్తుండా. చదవండి. ఒరే ఆజాము భార్య పేరు చెప్పగానే సార్ భయపడ్డారా? ఎవర్రా భయపడింది? ఎవర్రా భయపడింది? మూసుకొని చదువుకోండి. నాకు ఇంగ్లీష్ మేడంతో కొంచెం పని ఉంది, మీరు చదువుతూ ఉండండి. నేను వచ్చి పరీక్ష పెడతా. పరీక్షలో మార్కులు తక్కువ వచ్చింది ముడ్డి పొగులుతుంది చెప్తున్నా ఒక్కొక్కడికి. చదువుకోండిరా అంటే సొల్లు మాటలు వినేది. స్టాఫ్ రూమ్లో ఎవరు ఏ మేడం ఎవరి గురించి మాట్లాడుకుంటుంది, ఏ సార్ ఎవరి గురించి మాట్లాడుకుంటారు, అవసరమారా మీకు? చదువుకొని పరీక్షలు బాగా రాసి మార్కులు బాగా వచ్చింది, బాగా తిని హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ చదువుకొని హ్యాపీగా ఉండొచ్చు కదరా.